హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కాకరకాయ కారం చూపిస్తున్నాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది కూడా కొంచెం కూడా ఉండదు. ఫస్ట్ ముందు వెనుక కట్ చేసుకొని లైట్గా చెక్కు తీసుకొని ఇలా బాగా కడుక్కోవాలి. కట్ చేసుకున్న కాకరకాయని ఇలా సన్న ముక్కలుగా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాలిన తర్వాత ముక్కలన్నీ వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు మనం ముందుగానే ఒక మిక్సీ జార్ తీసుకొని కారాన్ని రెడీ చేసుకుందాం. కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొన్ని పుట్నాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు, కొన్ని మెంతులు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం. ఉప్పు కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అన్నీ ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, కాకరకాయలు అనేది మాడిపోకుండా. కొంచెం చేదు తినగలిగితే ఇప్పుడైనా కారం వేసుకోవచ్చు. కొంచెం మధ్యలో పచ్చిగా కనిపిస్తుంది కదా, లేదంటే ఇలా కనుక ఫ్రై చేసుకుంటే అసలు చేదు అనేదే ఉండదు. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిపప్పు, కొన్ని మినప్పప్పు, కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగానే మిక్సీ చేసుకున్న కారాన్ని వేసుకోవాలి. నలిపి వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి వేస్తాం కాబట్టి కొంచెం ముద్దలాగా అవుతుంది. ఇలా ముక్కకంతా బాగా పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. నేను కొంచెం ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను, తొందరగా ఫ్రై అవుతుందని లాస్ట్ ఇలా కొంచెం తీసేసాను. కావాలంటే మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా చేదు అనేది లేకుండా కాకరకాయ కారం రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.